మహాభారతంలో మన ఛానల్లో కవర్ చేయని ఒక గొప్ప వీరుడు ఉన్నాడు. ఆయనే మొట్టమొదటి బ్రాహ్మణ క్షత్రియుడు. అర్థం కాలేదు కదా? ఆయన బ్రాహ్మణుడిలాగా సమస్త విద్యని నేర్చుకున్నాడు. అలాగే క్షత్రియుడిలాగా ప్రతి ఆయుధాన్ని వాడగలడు. అలాగే ఆయన త్రేతాయుగంలో రాముడితో యుద్ధం చేశారు. అలాగే ద్వాపర యుగంలో భీష్ముడితో యుద్ధం చేశారు. ఆయనే మహావిష్ణువు యొక్క 6వ అవతారం అయిన పరశురాముడు. అండ్ మహావిష్ణువు అన్ని అవతారాల్లో కల్లా అత్యంత వైలెంట్గా ఉండే అవతారం కూడా ఈయనే. ఈయన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, మన్మధుడు మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆయన కోపం ఒక ప్రళయం, ఆయన ప్రేమ ఒక సముద్రం, ఆయన జాలి ఒక వర్షం అని. ఈ డైలాగ్ కరెక్ట్గా ఆయనకే సూట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈయనకి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా? సాక్షాత్తు ఆ మహాదేవుడే. ఆయన దగ్గర నుంచి యుద్ధంలో ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే ఈయన గురించి చెప్పగలిగినవి, చెప్పాల్సినవి చాలా ఉన్నా, పరశురాముడు అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది తండ్రి అడిగాడని తల్లినే చంపేశారు. అండ్ తండ్రి చావుకి కారణం ఒక క్షత్రియుడు అని భూమి మీద ఉన్న క్షత్రియులందరినీ అతి క్రూరంగా చంపేశారు. అండ్ ఈ రెండే గుర్తొస్తాయి. బట్ చాలా మందికి వీటి వెనకున్న రీజన్ తెలియదు. సో ఈరోజు ఈ వీడియోలో మహావీరుడైన